హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అలాగే అట్ ద సేమ్ టైం నేను అదే మూమెంట్ని కంటిన్యూ చేస్తూ ఈఎంఏ 9 అండ్ 21 క్రాస్ ఓవర్ మీద నేను బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అరౌండ్ 950కి 949కి అలా నేను ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేశాను. ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర మంచి మూమెంట్ అయితే దొరికింది ఈరోజు. ఓకేనా ఫ్రెండ్. అలాగే చూసుకుంటే ఈ పర్టికులర్ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క ఇండెక్స్ కూడా మంచి మూమెంట్తో ఇవాళ అప్ ట్రెండ్లో అయితే వెళ్ళడం జరిగింది. దీని రిలేటెడ్గా నేను 950కి ఏంటంటే ఇక్కడ పివట్ పాయింట్ మీద ఈ పర్టికులర్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం వల్ల నేను ఇది ఒక సపోర్ట్ లాగా ట్రీట్ చేసి ట్రేడ్ అయితే తీసుకున్నాను. డీటెయిల్స్ మనం బ్రోకర్ యాప్ మీద చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రేడ్స్ మొత్తం బజాజ్ ఫిన్సర్వ్లోనే తీసుకున్నాను. నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి గెయిల్లో తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వేరే స్ట్రైక్ పెడితే అది స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తర్వాత నేను 949 కల్లా బజాజ్ ఫిన్సర్వ్లో తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే 949కి తీసుకున్నాను. అండ్ 10-2కి నేను ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మూమెంట్ మంచిగా ఉందని చెప్పేసి నేను మధ్య మధ్యలో చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకున్నాను, ఎక్కువ గ్రీడీ కాకుండా. ఓకేనా ఫ్రెండ్. దీని రిలేటెడ్గా మనము ఈరోజు 4137 రూపీస్ అయితే అర్న్ చేశాము. దీనికి ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ అయిందో చూద్దాము. ఈరోజు మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అట్ ద స్టార్ట్ ఆఫ్ డే వచ్చేసి 20,045 రూపీస్ ఫ్రెండ్స్. దీంతోనే ఈరోజు నేను 4127 అనేది అర్న్ చేశాను. ఇది మన క్యాపిటల్లో చూస్తే, మన ఇన్వెస్ట్మెంట్తో చూసుకుంటే ఎగ్జాక్ట్గా 20% వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చెప్పినట్టే ఇండికేటర్స్తోని చార్ట్ ట్రేడింగ్ నేర్చుకుంటే మనకు మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్, మనీ అర్న్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఎక్కువ గ్రీడీ కూడా అవ్వద్దు, అత్యాశకు పోకుండా వచ్చిందాన్ని కాపాడుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్గా క్యాపిటల్ని కాపాడుకోవాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.